మిత్రులారా, ఒక్క క్షణం ఆలోచించండి. మనిషి నిజంగా మృత్యువును జయించగలడా? అసలు చావుని ఎవరైనా మోసం చేయగలరా? లేక కొన్నిసార్లు మృత్యువే మనల్ని చూసి ముఖం తిప్పుకుంటుందా? ఎవరిదో ఒక కంటికి కనిపించని సైగతో, మన ఊహకు కూడా అందని ఒక కారణంతో ఆగిపోతుందా? ఈ ప్రశ్న మిమ్మల్ని ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, అహ్మదాబాదులో నిప్పులు కొలిమిలా మండుతున్న విమానం నుండి ఒక్క ప్రాణం, అవును ఒక్క ప్రాణం మాత్రమే బతికి బయటపడినప్పుడు యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. వారి మదిలో ఇదే ప్రశ్న మెదిలింది. ఇది దేవుడు చేసిన అద్భుతమా, లేక యమధర్మరాజు చూపిన కరుణ? అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్లో ఒకే ఒక్క వ్యక్తి బయటపడినప్పుడు ఇది కేవలం అదృష్టమా, సరైన టైంలో సరైన సీట్లో కూర్చోవడమా, లేక వీటన్నింటినీ మించిన ఏదో ఒక మహాశక్తి ఆడిన నాటకమా? నిజం చెప్పాలంటే అక్కడ అసలు ఏమి జరిగిందో మనలాంటి సామాన్య మనుషులకు అర్థం కాదు. అది మన ఊహకు కూడా అందనిది, నమ్మడానికి కూడా ఊహించడానికి కూడా అసలు వీలులేనిది. అసలు ఎందుకు నేను ఇప్పుడు ఇలా చెబుతున్నాను అంటే, ఈ వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మీకే క్లియర్గా అర్థమవుతుంది. అది సీట్ నెంబర్ 11A. ఇప్పుడు ఇది కేవలం ఒక సీటు కాదు, అదొక అద్భుతానికి చిరునామా. ప్రాణం ఎంత వెలుసుగా ఉన్నా కొన్నిసార్లు అది మృత్యువుకే సవాలు విసరగలదని మనకు గుర్తు చేసే ఒక సజీవ గాథ అది. అహ్మదాబాద్ ఆకాశం నుండి ఒక విమానం మండుతున్న అగ్నిగోళంలా కిందకు దూసుకు వచ్చినప్పుడు 241 కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. వాళ్ళని అసలు గుర్తు పట్టడానికి వాళ్ళ ముఖాలు కూడా మిగల్లేదు. కాలిపోయిన ఆ మాంసపు ముద్దలను DNA పరీక్షలు చేసి ఇది మీ మనిషి అని చెప్పాల్సిన దారుణమైన పరిస్థితి. ఆ భయానక దృశ్యం మధ్యలో, ఆ బగబగ మండే ఆ మంటల నుండి, ఒక నరకాగ్ని నుండి ఒక వ్యక్తి తనంతట తానుగా నడుచుకుంటూ బయటికి వచ్చాడు. అతని బట్టలు కాలిపోయాయి, శరీరంపై చాలా చిన్న గాయాలున్నాయి, అతని ఊపిరి పొగతో నిండిపోయింది. కానీ అతనిలో ప్రాణం మాత్రం మిగిలే ఉంది. ఒక్కసారి ఊహించండి, 241 మంది బూడిదైపోయిన విమానం అది. వారి శవాలను చూస్తే మీ గుండె గజగజ ఉడికిపోతుంది. అలాంటి మృత్యు ఘోష నుండి ఒక వ్యక్తి కాలి నడకన బయటకు వస్తున్నాడు. అతను కూర్చున్న సీటు 11A. కిటికీ ప్రక్కన ఉన్న ఒక సాధారణ సీటు అది. కానీ ఆ క్షణంలో ఏదో ఒక అదృశ్య శక్తి అతనికి రక్షణ కవచంలా నిలిచినట్టు అనిపించింది. దీన్ని విధి విలాసం అందామా, అదృష్టం పంపిన బహుమతి అందామా? కానీ నిజం ఒక్కటే, జరిగిందేదో మన బుర్రలకు అందదు. ఆ ఘటనలో చనిపోయిన వారి ముఖాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. మరి ఇతను మాత్రం ఎలా బ్రతికాడు? మృత్యువు రాసిన రాతను ఎవరైనా చెరపగలరా? తలరాతను ఎవరైనా తప్పించగలరా? అది కేవలం యాదృచ్ఛికమా? మృత్యువు అతడిని కూడా తనతో తీసుకువెళ్ళడానికి పిలిచినప్పుడు కంటికి కనిపించని ఏదో శక్తి అతని చెవిలో, వద్దు ఇప్పుడు కాదు, నువ్వు ఇంకా బ్రతకాలి అని గుసగుసలాడిందా? ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూస్తే అలానే ఉంది. ఎందుకంటే 241 ప్రాణాల్లో విధి కేవలం బ్రతకడానికి అతన్ని ఒక్కడనే ఎందుకు ఎంచుకుంది? 11A సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి ఎలా బ్రతికాడు? ఇది సమాధానం లేని ఒక చిక్కుముడి. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆ ముడిని పూర్తిగా విప్పడానికి ప్రయత్నిద్దాం. అతను ఈ సంఘటన నుండి ఎలా బ్రతికి బయటపడ్డాడు అనే విషయం మీద సోషల్ మీడియాలో ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో వాదనలు వినపడుతున్నాయి. కానీ వాటిల్లో ఏ ఒక్క దానికి కూడా సరైన సమాధానం లేదు. ఆ సంఘటన నుండి తను ప్రాణాలతో ఎలా బయటపడ్డానో తనకే తెలియదని అతనే స్వయంగా చెబుతున్నాడు. కానీ సోషల్ మీడియాలో దీని మీద ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ఊహాగానాలు వినపడుతున్నాయి. కాబట్టి రండి, ఈ వీడియోలో మనం ఈ మిస్టరీని పూర్తిగా ఛేదిద్దాం. అతను అత్యంత ప్రమాదకరమైన ఆ ఘటన నుండి ఎలా బయటపడ్డాడో పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో క్లియర్గా ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ మీకు ఆశ్చర్యపోయే నిజాలు తెలుస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, అసలు ఆ వ్యక్తి ఆ ఘటన నుండి ఎలా బ్రతికి బయటపడ్డాడో అని మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే, అసలు ఆ రోజు ఏం జరిగిందో, అసలు ఆ వ్యక్తి ఎవరో అతని గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. అది 12 జూన్ 2025 లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయింది. గాల్లోకి లేచిన 59 సెకండ్లకే, కేవలం 59 సెకండ్లకే ఒక భారీ పిడుగు శబ్దంతో విమానం అదుపు తప్పి మేఘాని నగర్లోని ఒక నివాస ప్రాంతంపై అగ్నిగోళంలా వెళ్ళిపోయింది. అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, మొత్తం 242 మంది ఉన్నారు. అందరూ ఆ ఘటనలో చనిపోయిన వార్తలు వచ్చాయి. కానీ ఆ మృత్యువు కోరల్లో నుంచి ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరే విశ్వాస్ కుమార్ రమేష్. ఆ విశ్వాస్ కుమార్ రమేష్కి 39 సంవత్సరాలు. ఇతను బ్రిటిష్ భారతీయ పౌరుడు. అంటే 20 సంవత్సరాల నుండి లండన్లో తన భార్య పిల్లలతో అక్కడే ఉంటున్నాడు. అయితే ఇతని కుటుంబం ఇండియాలో ఉంది. సో ఇండియాలో ఉన్న తన కుటుంబాన్ని, ముఖ్యంగా ఇండియాలో ఉన్న తన సోదరుడు అజయ్ కుమార్ని ఈ రమేష్ కలవడానికి వచ్చాడు. విధి ఎంత క్రూరమైందంటే అతని సోదరుడు అజయ్ కూడా అదే ఫ్లైట్ ఎక్కాడు. అంటే అదే ఫ్లైట్లో ఉన్నాడు, కానీ వేరే సీట్లో.
ఈ విశ్వాస్ కూర్చున్న సీటు 11A సరిగ్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిటికీకి పక్కనే ఉంది. బహుశా ఆ మృత్యు ద్వారం పక్కనే ఉన్న ఆ జీవన ద్వారం అదేనేమో. టేకఫ్ అయిన 59 సెకండ్లలో, అంటే కన్ను మూసి తెరిచేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. అందుకే ప్రపంచం దీన్ని అద్భుతం అంటుంది. అయితే ఇతను ఆ ఘటన నుండి ఎలా బయటపడ్డాడు అనేది క్లియర్గా తెలుసుకోవాలి అంటే అసలు ఇతను ఏమి చెబుతున్నాడో మనం ముందుగా క్లియర్గా తెలుసుకుందాం. ఈ విశ్వాస్ ఏమంటున్నాడు అంటే, ఆ ఫ్లైట్ 30 సెకండ్లు పైకి లేచిందో లేదో ఒక పెద్ద డమాల్ అనే శబ్దం. నేను వెంటనే కింద పడిపోయాను. అంతా చీకటి, చుట్టూ కేకలు, ప్రాణాయంతో అరుపులు. స్పృహ వచ్చాక నేను చూస్తే నా చుట్టూ శవాల గుట్టలు. నేను ఎలా బయటకు వచ్చానో నాకే తెలియదు. నన్ను ఎవరు బయటికి లాగారో, అంబులెన్స్లో ఎలా ఎక్కించారో కూడా నాకు గుర్తులేదు అని అతను చెప్తున్నాడు. అంటే అతను ఈ మృత్యువు నుండి ఎలా బయటపడ్డాడో అతనికే క్లియర్గా తెలియదు. కానీ మనం ఈ వీడియోలో పూర్తిగా ఛేదిద్దాం మిత్రులారా. ఇంకా అప్పుడు అతను ఎలాగో తన కుటుంబానికి ఫోన్ చేసి ప్లేన్ క్రాష్ అయిందని చెప్పాడు. కానీ తనతో పాటే ప్రయాణిస్తున్న తన సోదరుడు అజయ్ ఏమయ్యాడో తెలియదని కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఆ ప్రమాదం నుండి అలా సురక్షితంగా బయటపడ్డ అతన్ని చూసి అక్కడ ఆ క్షణంలో పోలీసులు, మీడియా, ప్రజలు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఎమర్జెన్సీ కిటికీ పక్కనే ఉన్నాడు కాబట్టి బతికాడు అని కొంతమంది, వెంటనే దూకేశాడు కాబట్టి బతికాడు అని మరికొంతమంది అనుకోవడం మొదలుపెట్టారు. కానీ అది నిజం కాదు. దీంతో అక్కడ స్థానికులు అతన్ని శిథిలాల నుండి బయటకు తీసి హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు అతని ఛాతీకి, కాళ్లకు గాయాలయ్యాయని, కానీ ప్రాణాపాయం లేదని చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆసుపత్రి మంచం మీద నొప్పితో విలువెల్లాడుతూ కూడా అతని నోటి వెంట వస్తున్న మాట ఒక్కటే, నా సోదరుడు, నా అజయ్ ఎక్కడా అని. అయితే ప్రజలు అతన్ని చూసి దేవుడున్నాడు అని అన్నారు. జాకో రాకేశయ్య మార్ సాకే నా కోయి, దేవుడు రక్షించేవాడిని ఎవరూ చంపలేరు అని అన్నారు. అంటే దేవుడు రక్షించేవాడిని ఎవరూ చంపలేరు అని అన్నారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు సోషల్ మీడియాలో ఈ సీట్ నెంబర్ 11 విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది. దీని గురించి అనేక మంది అనేక వాదనలు చెప్తున్నారు. ఆ సీట్ నెంబర్ 11లో కూర్చున్న వ్యక్తిని దేవుడే కాపాడాడని నమ్ముతున్నారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, 27 ఏళ్ల క్రితం థాయిలాండ్లో మరో విమానం వెళ్ళిపోయింది. అవును, 27 ఏళ్ల క్రితం. అప్పుడు కూడా ఆ వ్యక్తి, అక్కడ సీట్ నెంబర్ 11లో కూర్చున్న వ్యక్తి బ్రతికాడు. మరి ఇప్పుడు కూడా ఆ సీట్ నెంబర్ 11లో కూర్చున్న వ్యక్తి బ్రతికాడు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా సీట్ నెంబర్ 11 అత్యంత సురక్షితమైన సీటు అని అంటున్నారు. ఎన్నో మీమ్స్, కామెంట్స్ ఆన్లైన్లో ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. అసలు నిజంగా ఈ సీట్ నెంబర్ 11 అత్యంత సురక్షితమైనదా? గత ప్రమాదాల్లో ఈ సీట్ నెంబర్ 11 ప్రయాణికులు బ్రతికారని ఒక వాదన ఉంది. ఇంకా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, విమానంలో ఏ సీటు అత్యంత సురక్షితమైనదో చెప్పేందుకు ఒక పరిశోధన కూడా చేశారు. ఆ అధ్యయనం 2012లో జరిగింది. అంటే సుమారు 13 ఏళ్ల క్రితం. అదొక శాస్త్రీయ ప్రయోగం. నాసా, డిస్కవరీ ఛానల్ మరియు బోయింగ్ సంస్థ కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నాయి. అవును, ఉద్దేశపూర్వకంగానే క్రాష్ చేశారు. నిజమైన ప్రమాదంలో ఏం జరిగిందో అధ్యయనం చేయాలని వాళ్ళు అనుకున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఈరోజు మనం ఈ సీట్ నెంబర్ 11 పూర్తిగా ఛేదిద్దాం. అసలు నిజంగా ఇది అత్యంత సురక్షితమైన సీటా? నిజంగా అతన్ని దేవుడే కాపాడా, లేదా అతని అదృష్టమా, లేదా యాదృచ్ఛితమా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ ప్రచారంలో నిజం ఉందో లేదో చూద్దాం. ముందుగా అసలు ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో చూద్దాం. రెండవది, కొన్ని సంస్థలు చేసిన పరిశోధనలు కూడా క్లియర్గా పరిశీలిద్దాం. ఈ రెండు విషయాలను మనం ఇక్కడ చర్చిద్దాం. అప్పుడే మీకే అర్థమవుతుంది. అసలు ఈ సీట్ నెంబర్ 11 ఇదంతా ఇప్పుడు బయటకు వచ్చిన ఈ విషయం కాదు. ఇదంతా 27 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనతో మొదలైంది. ఈ ఘోర ప్రమాదం నుండి ఒకే ఒక్కరు బ్రతికారు. అతను ఇటీవల ఒక పబ్లిక్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ ప్రమాదం 27 ఏళ్ల క్రితం థాయ్ ఎయిర్వేస్ విమానంలో జరిగింది. బ్రతికిన వ్యక్తి పేరు జేమ్స్ రయాంగ్ సాక్. అతను బ్యాంకాక్ నుండి సూరత్ దానికి వెళ్ళే విమానం ఎక్కాడు. ఆ రోజు డిసెంబర్ 11, 1998. పోస్ట్ మనం ఇప్పుడు దీని గురించి క్లియర్గా తెలుసుకుంటే, మనం ఇప్పుడు ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి, ఆ సీట్ నెంబర్ 11 యొక్క విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి డిసెంబర్ 11, 1998న ఆ జేమ్స్ సూరత్కు వెళ్తున్నాడు. ఆ విమానం అక్కడ ల్యాండ్ అవ్వాలి. అది ఒక ఎయిర్ బస్ మోడల్. ఇటీవల జరిగిన ప్రమాదం బోయింగ్ది, కానీ జేమ్స్ ప్రయాణించింది ఎయిర్ బస్లో. కాబట్టి ల్యాండ్ అవ్వాల్సిన విమానం ఎయిర్ బస్. కానీ ల్యాండింగ్ సమయంలో అక్కడ భారీ వర్షం పడుతుంది. పైలట్లకు ఏమీ కనిపించలేదు. అంతా అస్పష్టంగా ఉంది. రన్వే కనిపించకపోవడంతో వాళ్ళు మళ్ళీ గాల్లో చక్కర్లు కొట్టారు. మరోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. కానీ రన్వే లైట్లు పూర్తిగా పనిచేయడం లేదు. ఎందుకంటే థాయ్ ఎయిర్వేస్ నిబంధనల ప్రకారం ల్యాండింగ్ 2 సార్లు విఫలమైతే విమానం బయలుదేరిన విమానాశ్రయమైన బ్యాంకాక్కు తిరిగి వెళ్ళాలి. కానీ పైలట్లు 3వసారి చివరి ప్రయత్నంగా ల్యాండింగ్ చేయాలని వారు ల్యాండింగ్ కోసం ఆటో పైలట్ను ఎంగేజ్ చేశారు. ఆటో పైలట్ ఉన్నప్పటి ల్యాండింగ్ విఫలమైంది. రన్వే లైట్లు ఇంకా పనిచేయడం లేదు. విమానంలో కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి.
దీంతో విమానం ఎక్కడికి వెళ్లాలో తెలియక గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉంది. చివరకు అది సూరత్ సమీపంలో ఒక అడవిలో కూలిపోయింది, విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో. ఈ పాత సంఘటన 27 ఏళ్ల క్రితం జరిగింది. ఆ ప్రమాదంలో 100 మంది పైగా చనిపోయారు. ఖచ్చితంగా చెప్పాలంటే 101 మంది మరణించారు. విమానంలో మొత్తం 146 మంది ఉన్నారు. అంటే నిజానికి అప్పుడు 45 మంది బ్రతికారు. ఆ 45 మందిలో ఆ జేమ్స్ కూడా ఒకడు. జేమ్స్ ఒక ప్రఖ్యాత గాయకుడు మరియు నటుడు. అతను కూడా అప్పుడు ఆ ప్లేన్లో సీట్ 11Aలో కూర్చున్నాడు. అతను ప్రమాదం నుండి బయటపడ్డాడు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు అని నేను ముందే చెప్పాను. అహ్మదాబాద్ నుండి లండన్కు వెళ్తున్నాడు. అతను కూడా అప్పుడు జేమ్స్ లాగే సీట్ 11Aలో కూర్చున్నాడు. అయితే భారత్లో విమానంలో ఒంటరిగా బ్రతికిన వ్యక్తి నాలాగే సీట్ 11Aలో సీట్ నంబర్లో కూర్చున్నాడు. దీంతో ఇప్పుడు అతను ఆ పోస్ట్ పెట్టాడు. సో ఆ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది. దీంతో ప్రజలందరూ సీట్ నంబర్ 11A అనేది చాలా అదృష్టపు సీట్ అని అనడం మొదలుపెట్టారు. ప్రజలు సీట్ 11A అదృష్టకరమైందని, దేవుడు ఆశీస్సులు ఉన్నదని, చాలామంది 27 ఏళ్ల తర్వాత మళ్ళీ 11A ఒకరిని కాపాడిందని నమ్ముతున్నారు. కానీ మిత్రులారా, మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాలను గమనించడం లేదు. నేను ఎందుకో చెబుతాను. ఇది విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఈ సీట్ నెంబర్ 11A అనేది యాదృచ్ఛికమైనదా లేదా అదృష్టమైనదా అనేది. ముందుగా గత ప్రమాదంలో అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాం. విమానంలో మొత్తం 146 మంది ఉన్నారు. అంటే నిజానికి అప్పుడు 45 మంది బ్రతికారు. మరో 44 సీట్లు కూడా అప్పుడు అదృష్టమైనవే కదా. కాబట్టి 11A సీటు మాత్రమే అదృష్టమైన సీటు అనడం మన పొరపాటు. అది ఎలాగో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా వినండి. ఇది తెలుసుకోవాలి అంటే ఈ 2012లో అసలు దీని గురించి ఒక పెద్ద ఎత్తున పరిశోధన ప్రాజెక్టు జరిగింది. అసలు విమానంలో ఏ సీటు సురక్షితమో, ఎక్కడ కూర్చుంతో సురక్షితమో అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున పరిశోధన జరిగింది. దాంట్లో నాసా, బోయింగ్, డిస్కవరీ ఛానల్ కలిసి అధ్యయనాన్ని నిర్వహించాయి. వాళ్ళు పరిశోధన కోసం ఒక నిజమైన విమానాన్ని క్రాష్ చేశారు. అప్పుడు కూడా ఒక బోయింగ్ విమానాన్ని ఎంచుకున్నారు. అది మెక్సికో ఎడారిలో దాన్ని తీసుకువెళ్ళి దాన్ని అక్కడ ఎగరేసి దాన్ని పైనుంచి క్రాష్ చేశారు. ఆ విమానంలో డమ్మీ బొమ్మలను పెట్టారు. అయితే ఆ విమానం ముందు భాగం పూర్తి ధ్వంసమైంది. మధ్య భాగం కూడా పెద్ద నష్టాన్ని చవిచూచింది. కానీ ఆ విమానం వెనక భాగం చాలా తక్కువే దెబ్బతింది. ప్రజలు విమానంలో వెనక సీట్లలో కూర్చోడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ మిత్రులారా, ఇదే మీ పొరపాటు. నిజానికి ఆ పరిశోధన ప్రకారం తేలింది ఏమిటంటే విమానంలో అత్యంత సురక్షితమైన సీట్లు ఏవో తెలుసా? విమానం వెనకాల ఉన్న సీట్లే అత్యంత సురక్షితమైనవని తేలింది. కాబట్టి విచిత్రంగా వెనక సీట్లే అత్యంత భద్రతమైనవి. ఇంకా వాళ్ళు ఆ పరిశోధనని ఇంకా బాగా నిర్వహించారు. అంటే ఈసారి ఏం చేశారంటే లోపల డమ్మీ డోల్స్ని పెట్టి వాటిల్లో కొన్నిటికి సీటు బెల్ట్లు తీసేసి కొన్నిటికి సీటు బెల్ట్లు పెట్టి అనేక యాంగిల్స్లో వాటిని కూర్చోబెట్టారు. అంటే చాలామంది ప్రయాణికులు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్లు పెట్టుకోరు. అలా పెట్టుకోకపోతే ఇలా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు విమానంలో అటు ఇటు విసిరివేయబడతారు అని ఆ పరిశోధనలో తేలింది. కాబట్టి మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు సిబ్బంది మిమ్మల్ని సీటు బెల్ట్ పెట్టుకోమని అడిగితే తప్పకుండా పెట్టుకోండి. అంతేకాదు, వాళ్ళ పరిశోధన ఇంతటితో ఆపలేదు. ఇంకా డీప్గా పరిశోధన చేశారు. ఆ సీట్ నెంబర్ 11A గురించి ఆ పరిశోధనలో కూడా క్లియర్గా తేలింది. ఆ విమానాన్ని పరిశోధన కోసం టెస్ట్ డమ్మీలతో నింపారు. అంటే ఆ విమానం సీట్లలో డమ్మీ డోల్స్ని పెట్టి పరిశోధన చేశారు. అప్పుడు ఆ విమానాన్ని పైనుంచి క్రాష్ చేశారు. విమానం వెనుక భాగంలో కెమెరాలు పెట్టారు. ఆ విమానంలో కొన్ని డమ్మీ డోల్స్కి బెల్ట్లు లేవు, అంటే సీటు బెల్ట్లు లేవు. వాటన్నిటిని అనేక యాంగిల్స్లో కూర్చోబెట్టి ఆ విమానాన్ని పైనుంచి క్రాష్ చేయించారు. అప్పుడు తేలింది ఏమిటంటే విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మధ్య భాగంలో ఒక మోస్తరు స్థాయిలో నష్టం జరిగింది. కానీ వెనక భాగం అస్సలు డ్యామేజ్ అవ్వలేదు. ఇంకా ఆ విమానంలో సీటు బెల్ట్లు పెట్టుకొని ఆ డమ్మీలు బాగా అటు ఇటు విసిరివేయబడి బాగా డ్యామేజ్ అయ్యాయి. అలానే ఆ సీట్ నెంబర్ 11A కూడా కొంచెం సురక్షితంగానే ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ సీట్ నెంబర్ 11A అనేది ఆ విమానం బాగా వెనక భాగంలోనూ కాదు, అలానే ముందు భాగంలోనూ కాదు, సరిగ్గా మధ్యలో ఆ విమానం యొక్క రెక్కలకి అటువైపు ఉంటుంది. అయితే ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే ఈ విమానం అలాంటి సమయాల్లో మీరు ముందుకు వంగి తల కిందకు దించాలి. బ్రేస్ పొజిషన్లో ఉన్నవారు సురక్షితంగా ఉండే అవకాశం ఉందని తేలింది. అంటే ఆ భంగిమలో ఉండటం చాలా సందర్భాల్లో గాయాలకు తగ్గించడంలో సహాయపడుతుంది. సో సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న వ్యక్తి కూడా ఆ భంగిమలోనే కూర్చొని ఉండి ఉంటాడు. సో అందుకని ప్రమాదం నుండి అతను తప్పించుకోగలిగాడు. టైమ్ మ్యాగజైన్ కూడా ఇలాంటి ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. వెనక సీట్లే బాగా ఎక్కువ భద్రతను కలిగిస్తాయని టైమ్ మ్యాగజైన్ యొక్క పరిశోధనలో కూడా తేలింది. కాబట్టి మీరు ఎకనామిక్లో ప్రయాణిస్తే విమానంలో వెనక సీట్లే బాగా సురక్షితమని తెలుసుకోండి. కానీ మిత్రులారా, ఈ విశ్వాస్ కథలో అద్భుతంతో పాటు అంతులేని విషాదం కూడా ఉంది. తను చెప్పింది ఏమిటంటే నేను ఎందుకు బతికానో నాకు తెలియదు, కానీ బతికానంటే దేవుడు నా కోసం ఏదో ఒక పనిని మిగిల్చి ఉంటాడు అని ఆ విశ్వాస్ అంటున్నాడు. అసలు అతను ఎందుకు బతికాడు, నిపుణులు ఏమంటున్నారు, ఇక్కడే మనం అసలు విషయం తెలుసుకోవాలి. అసలు అతను ఎలా బ్రతికి ఉంటాడు, ఈ ఘటన నుండి ఎలా బయటపడి ఉంటాడు అనేది చెప్పడం ఎవరికైనా కష్టమే. కానీ ఇక్కడ మేము ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని రీజన్స్ని డీటెయిల్డ్గా మీ ముందు పెడుతున్నాము. వీటిల్లో ఏదో ఒక దాని వల్లే లేదా వీటిల్లో కొన్నిటి వల్లే
ఇతను ఈ ఘటన నుండి బయట పడగలిగాడు అని చెప్పగలము. నేనే కాదు, ఎంతోమంది నిపుణులు ఈ రీజన్స్నే చెప్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు క్లియర్గా మీ ముందు పెడుతూ క్లియర్గా వివరిస్తాను. కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినండి. అప్పుడే అతని ఈ ఘటన నుండి ఎలా బయటపడగలిగాడో, ఎలా బయటపడ్డాడో క్లియర్గా అర్థమవుతుంది. రీజన్ నెంబర్ 1, ఆ 11A సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్కు చాలా దగ్గరగా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు బయటపడడానికి ఇది మొదటి అవకాశం. రీజన్ నెంబర్ 2, ఫిజియోలాజికల్ రెస్పాన్స్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే అతని బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంది. ప్రమాదం జరిగినప్పుడు షాక్తో పనిచేయడం మానేస్తాయి. వాళ్ళు భయంతో బిగుసుకుపోతారు, కేకలు వేయడం తప్ప ఏమీ చేయలేరు. కానీ ఈ విశ్వాస్ బహుశా 1% వ్యక్తుల్లో ఒకడు. అతని బ్రెయిన్ ఆ షాకులోకి వెళ్లకుండా బయటపడాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో యాక్టివ్ అయింది. క్షణాల్లో నిర్ణయం తీసుకున్నాడు. కిటికీ పగలకొట్టు, బయటకు దూకు. ఈ నిర్ణయమే అతన్ని కాపాడి ఉండవచ్చు. రీజన్ నెంబర్ 3, ఫిజికల్ ఫిట్నెస్. కేవలం ఆలోచన ఉంటే సరిపోదు. శిథిలాలను పక్కకు నెట్టడానికి, మంటల వేడిని తట్టుకోవడానికి, పొగలో ఊపిరి బిగపట్టడానికి శారీరక బలం కూడా కావాలి. ఈ విశ్వాస్ శారీరకంగా చాలా ఫిట్నెస్గా ఉండటం కూడా అతను ఈ ఘటన నుండి బయటపడడానికి ఒక కారణం అయి ఉండవచ్చు. అయితే రీజన్ నెంబర్ 4 ఏమిటంటే, భవనాలను ఢీకొట్టే విమానాలకు ముందు భాగంలో ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆ సీట్ నెంబర్ 11A బిజినెస్ క్లాస్ సెక్షన్ వెనుక ఉంటుంది. ఆ ప్రాంతంలో ముందు కాస్త లెగ్ రూమ్ ఉంటుంది. ఆ విమానం రెక్కలు దగ్గరలోనే ఆ సీటు ఉంటాయి. అంటే ఆ విమానం యొక్క రెక్కలు ఆ సీట్ నెంబర్ 11Aకి పెద్దగా గాయాలు కాకుండా కొంతవరకు రక్షించాయి. కానీ ప్రమాద ప్రభావం ఎక్కువగా మధ్య సీట్లను దాటిపోయింది. అందుకే కొందరు సీట్ 11A నష్టం నుండి తప్పించుకుందని నమ్ముతారు. కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి మరో మార్గం ఉంది. విమానయాన చరిత్ర 100 ఏళ్లకు పైగా ఉంది. నేను ప్రతి ఏఏతో దీన్ని క్షుణ్ణంగా పరిశోధించాను. చరిత్రలోని ప్రతి ఆర్టికల్ను చదవడం సాధ్యం కాదు. కానీ 100 సంవత్సరాల్లో ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి. కానీ ఆ 11A సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రతిసారి బ్రతికి బయటపడలేదు. కేవలం 2 సార్లు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. కాబట్టి ఈ 11A సీట్ అనేది కేవలం అదృష్టపు సీటు అనడం సరికాదు. ఈ ప్రమాదంలో ఆ సీట్ నెంబర్ 11A అనేది ఆ విమానం రెక్కలకి దగ్గరలో ఉండటం వల్ల, అందువల్ల ఇతను బతికి బయటపడి ఉండవచ్చు. విమానయాన రికార్డులో సీట్ 11A గురించి కేవలం 2 సార్లు మాత్రమే ప్రస్తావించబడింది. ఒకటి సంఘటన, మరొకటి నటుడు జేమ్స్ ప్రయాణించిన సంఘటన. అంతేగాని సీట్ నెంబర్ 11A గురించి ఇతర ప్రస్తావనలు లేవు. అయితే ఫ్రెండ్స్, కానీ ఈ 3 కారణాలు మించిన ఒక మహాశక్తి ఉంది. అదే విధి లేదా అదృష్టం. ఎందుకంటే ప్రతిరోజు ఆ ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలో శిక్షణ నేర్చుకున్న ఆ ఫ్లైట్లో ఉన్న 12 మంది విమాన సిబ్బందిలో ఒక్కరు కూడా బ్రతకలేదు. వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియవా? వాళ్ళు శారీరకంగా దృఢంగా లేరనా? ఎక్కడే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా మన ఊహకు అందని ఒక ఆట అని. ఆ మంటలు ఒక్క సెకనుకు ముందు వ్యాపించిన, ఆ వీడు ఒక్క క్షణం ముందు జరిగిన ఆ 11A సీటు కూడా బూడిదైపోయేది. కానీ విధి అతన్ని ఎందుకు ఎంచుకుంది? తలరాతలో అతనికి ఇంకా ఆయుష్ మిగిలి ఉందనా? అతను తన జీవితంలో పూర్తి చేయాల్సిన ఏదైనా ముఖ్యమైన పనిని దేవుడు మిగిల్చి ఉండాడా? అతను ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు నన్ను కాపాడాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని ఆ విశ్వాసు పదే పదే అంటున్నాడు. మనం ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఇలాంటి ఘోర ప్రమాదాల నుండి బయటపడిన వారు తమ జీవితాలను సమాజ సేవకు అంకితం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఆ దేవుడి యొక్క విలువ తెలిసి ఉంటుంది కాబట్టి. బహుశా ఈ విశ్వాస కథ కూడా మనకి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వబోతుందేమో. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఘటన కేవలం 241 కుటుంబాల్లోనే కాదు, యావత్ భారతదేశం గుండెల్లో ఒక గాయం చేసింది. టేకఫ్ అయిన నిమిషంలోపే జరిగిన ఈ ఘోరం ఈ దశాబ్దంలోనే అత్యంత భయంకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటి. కానీ ఈ విశ్వాసకు ఏమీ గుర్తులేదు. కానీ ప్రపంచం అతన్ని చూసింది. మంటల మధ్య నుండి, శివాల గుట్టల నుండి నడిచి వస్తున్న ఆ ఆశా కిరణాన్ని చూసింది. శారీరక గాయాల కంటే అతని మానసిక గాయం చాలా పెద్దది. తన కళ్ళ ముందే తన సోదరుడు అగ్ని ఆహుతైపోయాడు. అందుకే ఈ విశ్వాస్ అంటున్నాడు, ఈ అద్భుతం అసంపూర్ణం. నేను బ్రతికి ఉన్నాను, కానీ నా అన్నయ్య ఏడి? నా ఫ్రెండు ఏడి? నా ప్రాణం నిలిపిన దేవుడు నా అన్నయ్య, నా ఫ్రెండు ప్రాణాన్ని ఎందుకు తీసుకువెళ్ళాడు? ఈ ప్రశ్న ఈ వార్త వింటున్న ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తుంది. కానీ మిత్రులారా, ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే, ఆ సీట్ 11A ఇప్పుడు అదొక నెంబర్ కాదు. మృత్యు అంచుకు వెళ్ళినా కూడా ప్రాణం ఎలా గెలవగలదో చెప్పే ఒక ప్రతీక. మీరే చెప్పండి, సరైన టైంలో సరైన సీట్లో కూర్చోవడం వల్లే అతని ప్రాణం బయటపడింది అందామా? లేదా అతని అదృష్టం అందామా? లేదా యముడు అతని మీద కరుణించాడు అందామా? లేక దేవుడి ఆశీర్వాదం అతనికి ఉంది అందామా? కారణం ఏదైనా ఇది మనల్ని నివ్వెరపరిచే నిజం. ఆ విశ్వాసలాగా అతనిలాగే మిగతా 241 ప్రాణాలు కూడా నిలిచి ఉంటే ఎంత బాగుండేది. ఫైనల్గా 241 ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ
భీకరమైన గాయం నుండి మన దేశం త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. కానీ ఆ 241 మరణాల మధ్య ఆ విశ్వాస రూపంలో వెలిగిన ఆకాశ కిరణం ఎప్పటికీ మన మధ్య ఒక ప్రశ్నను మిగులుస్తూనే ఉంటుంది. అందరినీ తీసుకువెళ్ళిన ఆ మృత్యువు ఆ ఒక్కడిని మాత్రం ఎందుకు వదిలేసింది? కారణం 1, అతను ఆయుష్ ఇంకా మిగిలి ఉండవచ్చు. 2, అతను ద్వారా అతని చేత ఈ భూమి మీద చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉండవచ్చు. 3, అతను చేసిన పూర్వ జన్మల పుణ్యాలకి అతని యొక్క ఆయుష్ పెరిగి ఈ మృత్యువును జయించి ఉండవచ్చు. అంతే. కానీ మిత్రులారా, ఈ మొత్తం పరిశోధన నుండి మనకు తెలిసింది ఏమిటంటే ఆ సీట్ నెంబర్ 11 గురించి అంతగా ఆందోళన చెందాల్సిన విషయం లేదు. ఈ 100 ఏళ్లలో ఆ సీట్ నెంబర్ 11 కేవలం 2 సార్లు అద్భుతంగా కాపాడింది. అది అద్భుతం కాదు, కేవలం యాదృచ్ఛితం మాత్రమే. ఈ యాదృచ్ఛిత సంఘటనలని అద్భుతాలుగా వర్ణించకూడదు. ఒకరిని కాదు, 240 మందిని కాపాడడం నిజమైన అద్భుతం. దాన్ని అద్భుతం అనాలి. సో ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో క్రింద తప్పకుండా కామెంట్ చేయండి. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.